అంటే శూన్యాంతరాళంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న అన్ని బిందువులను కలిపితే ఏర్పడే జ్యామితీయ అంటే 3 డైమెన్షనల్ త్రిమితీయ ఆకారాన్నే గోళము అంటాము. ఈ గోళము మరియు వృత్తముని గురించి ఇంకొంత వివరంగా ఒక చిన్న ఉదాహరణ సహాయంతో తెలుసుకుందాము. ఏదైనా ఒక బాల్ని అంటే ఫుట్బాల్ లాంటి ఒక బంతిని ఊహించుకోండి. ఇది ఒక గోళానికి ఉదాహరణ. దానికి ఒక హోల్ చేసి అందులో ఉన్న గాలిని మొత్తం బయటికి తీసివేస్తుంటే అంటే ఈ వెడల్పు అనేది ఎత్తు లేదా లోతు వెడల్పు అనేది గ్రాడ్యువల్గా ఇలా తగ్గుతూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఇలా మనం గట్టిగా బలాన్ని అప్లై చేసినప్పుడు రెండు ఒకదానికొకటి అతుక్కుని పోయి చూడటానికి ఒక వృత్తంలాగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు అదే వృత్తాకారంలో ఉన్న ఆ బాల్లో మనం గాలిని పంపటం జరిగినట్లయితే ఎక్స్పాన్షన్ వ్యాకోచం అనేది జరిగి మళ్ళీ ఒక బాల్ ఏర్పడటం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ 2 అక్షాలు మాత్రమే ఉన్నప్పుడు వృత్తము అన్నాము. 3వ అక్షాన్ని జడ్ అక్షాన్ని కూడా అందించగలిగినప్పుడు అది ఒక గోళంగా మారుతుంది. సో అది ద్విమితీయ మరియు త్రిమితీయ ఆకారాలకి మధ్య ఉన్న గల వ్యత్యాసం.